ప్రపంచాన్ని క్యాన్సర్ భూతం పట్టి పీడిస్తోంది. కోట్ల మంది ఏటా క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ సోకితే మరణమే అన్న భయం వ్యాధి నుంచి కోలుకోకుండా చేస్తుంది. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో వ్యాధిని నయం చేయొచ్చని చెబుతున్నారు. విదేశాల్లో ఏటా స్క్రీనింగ్ జరుగుతుండగా మన దగ్గర చర్యలు లేక రికవరీ రేటు తక్కువగా ఉందంటున్నారు డాక్టర్స్. ప్రపంచవ్యాప్తంగా ఏటా క్యాన్సర్ కేసులు 2 కోట్లకు పైగా నమోదవుతున్నాయి. మన దేశంలో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 15 లక్షలుగా ఉంది. తెలంగాణలో కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్న వారు 60,000 మంది ఉన్నారు. క్యాన్సర్ వస్తే జీవితం మొత్తం కోల్పోయినట్టే అనే అనేక మందిని భయపడుతోంది. అందుబాటులోకి వచ్చిన కొత్త మందులు, లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ తో క్యాన్సర్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కీమోథెరపీతో సైడ్ ఎఫెక్ట్ తక్కువగా ఉండేలా మందులు వచ్చాయని, వీటితో పాటు ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ప్రిసిషన్ మందులు వంటివి రోగులు తొందరగా కోలుకునేలా చేస్తాయని సూచిస్తున్నారు. చాలా సంఖ్యలో మనం పురుషుల్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, మనకు ఊపిరితిత్తులోకి వచ్చే క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, అలాగే స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య విపరీతంగా పెరిగింది ఈ మధ్య కాలంలో. అలాగే మనకి కొన్ని కొత్త రకాల క్యాన్సర్లు కూడా వస్తున్నాయి. లైక్ బ్రెయిన్కి సంబంధించిన క్యాన్సర్స్ కానివ్వండి, లేదంటే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్కి సంబంధించిన క్యాన్సర్స్ కానివ్వండి, అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్, పేగులకు వచ్చే క్యాన్సర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువ సంఖ్యలో చూస్తున్నాం. అలాగే పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే మూత్రసంచి దగ్గర ఉండే ఒక గ్రంథి అన్నమాట. అది పురుషుల్లోనే ఉంటుంది. దానికి వచ్చే క్యాన్సర్ల సంఖ్యలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నామండి. సాధారణంగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య ఎక్కువగా స్త్రీలలో ఎక్కువగా ఉంది. ఎంత విపరీతంగా పెరిగిందంటే, ఒకప్పుడు మనం గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ల సంఖ్య చాలా 50% దాకా ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ముకు వచ్చే క్యాన్సర్ సంఖ్య బాగా పెరిగిపోయిందండి. క్యాన్సర్ ఎదుర్కోవడంలో ఎర్లీ స్క్రీనింగ్ కీలకంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం టెస్టులు చేసుకోవడం, ట్రీట్మెంట్ తో క్యాన్సర్ ను క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. మనలో ఇమ్యూనిటీ పవర్ తోనే క్యాన్సర్ పై పోరాడేలా ఇమ్యూనోథెరపీ హెల్ప్ చేస్తుంది. ఇందులో కార్టిసెల్ పాపులర్ అయింది. రోగి రక్తంలో నుంచి టీ కణాలను వేరు చేసి కొన్నింటికి కారణ ఉత్పత్తి చేసే జన్యువులను పంపిస్తారు. వాటిని తిరిగి రోగి శరీరంలోకి పంపి క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నాశనం చేసేలా చూస్తారు. రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించకుండా చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ మెథడ్ హెల్ప్ చేస్తుంది. అలాగే టార్గెటెడ్ థెరపీ, ప్రిసిషన్ మందులతో క్యాన్సర్ కణాలు ఉన్న స్పెసిఫిక్ ప్రాంతంలో దాడి చేసి వాటిని నయం చేసే మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు వాడటం వల్ల కణాలు వృద్ధి చెందకుండా చూస్తాయి. బ్రెస్ట్, లంగ్స్, బ్లడ్ క్యాన్సర్లలో ఈ మందులు సమర్థంగా పనిచేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఉన్న క్యాన్సర్ కణాలను నివారించడం, కొత్త కణాలు క్యాన్సర్ బారిన పడకుండా చూసేందుకు నియో యాంటిజెన్ టీకాల మీద పరిశోధన సాగుతుంది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే క్యాన్సర్ రోగులకు పెద్ద ఉపశమనంగా ఉంటుందని భావిస్తున్నారు వైద్యులు. ప్రపంచం మొత్తం మీద ఈ క్యాన్సర్ బర్డెన్ ఏంటంటే డే టు డే పెరుగుతుంది అనమాట. ఎందుకు పెరుగుతున్నాయి అనేది దానికంటే మనకు చాలా రకాల కారణాలు ఉంటాయి. స్మోకింగ్ ఒకటి, గుట్కా కానివ్వండి, పాన్ కానివ్వండి, చుట్ట కానివ్వండి, పొగాకు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. రెండోది ఏంటంటే మనం తినే ఆహార అలవాట్లు, ఫాస్ట్ ఫుడ్లు, తర్వాత ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం అనమాట. ప్రాసెస్డ్ ఫుడ్లు ఏంటంటే అన్ని రకాలుగా అందులో క్యాన్సర్ కారకాల కెమికల్స్ ఉంటాయి. సో అవి ఒకరోజు వెంటనే రాకపోవచ్చు, బట్ రెగ్యులర్గా అవి తినడం వల్ల ఏమైందంటే మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. రెండవది. మూడోది ఏమైందంటే పొల్యూషన్, బయట కూడా మన పొల్యూషన్. నాలుగవది స్ట్రెస్. ప్రతి మనిషికి ఏంటంటే ఈ కాలంలో పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు స్ట్రెస్సే. ఆ స్ట్రెస్లలో ఏంటంటే ప్రాబ్లం దానివల్ల రాకపోయినా బట్ వచ్చే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎర్లీగా వచ్చేసే ఛాన్సెస్ దానివల్ల ఎక్కువ ఉన్నాయి. సో ఈ 4-5 రకాలు లాస్ట్లో అనుకుంటే అంటే కొంత జెనెటికల్గా వస్తాయా. జెనెటికల్గా అనేసరికి అంటే జెనెటికల్గా బ్రెస్ట్, ఓవరీ అంటాం అనమాట. అంటే రొమ్ము అండ్ అండాశయ క్యాన్సర్లు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో 2-3 సేమ్ క్యాన్సర్ ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్ పట్ల అవగాహన ముఖ్యమైందని చెబుతున్నారు వైద్యులు. రెగ్యులర్ చెకప్లు చేయించుకోవడం, మామోగ్రఫీ వంటి టెస్టుల ద్వారా క్యాన్సర్ నిర్ధారించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. VIA, పాస్మియర్, HPV పరీక్షలతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సెల్ఫ్ బ్రెస్ట్ అబ్జర్వేషన్, మామోగ్రామ్ వంటి బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే వీలుందని వైద్యులు చెబుతున్నారు. టొబాకో అలవాటున్న వాళ్లు నోటి పరీక్ష ద్వారా ఓరల్ క్యాన్సర్ ను, కొలనోస్కోపీ ద్వారా పెద్దపై క్యాన్సర్ ను గుర్తించే వీలుందని చెబుతున్నారు. HPV, హెపటైటిస్ B నివారణకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. HPV వ్యాక్సిన్ యుక్త వయసులో తీసుకోవడం వల్ల మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు. హెపటైటిస్ టీకా తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. చిన్నతనం
చిన్నతనంలో క్యాన్సర్ అంటే ఎవరికో వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అలా చెప్పుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో ఆల్టర్నేట్ హౌస్ ప్రతి ఇంటికి కూడా ఎవరో ఒకరు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి సంబంధించిన దగ్గర చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ ఎవరికో ఒకరు క్యాన్సర్ అనేది ఉంటుందన్నమాట. ఇది గత కొన్ని దశాబ్దాలుగా బాగా పెరుగుకుంటూ వస్తుంది. క్యాన్సర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగిందనమాట. ఇప్పుడు మనంత అన్ని కృత్రిమంగా పండించేయి పాలు ఇవన్నీ కూడా హార్మోన్ డ్రివెన్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి చాలా వరకు ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగింది బాడీ మీద. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ అధిక శాతంలో వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చేది ఆపలేం కానీ ఎర్లీ డిటెక్షన్ చేయొచ్చు. మనం 45 ఇచ్చారు కానీ 40 నుంచి మొదలు పెట్టాలి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది. మ్యామోగ్రఫీ అనేది చిన్నగా సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రఫీ చిన్న టెస్ట్ అండి, ఒక 10-15 నిమిషాలు పట్టే టెస్ట్ చేయించుకోవటం వల్ల చాలా ఆరంభ దశలో కనుక్కుంటే దాని మోర్ దెన్ 95% సర్వైవల్ ఉంటుంది. అమెరికా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలోనూ సేమ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. అయితే మన దేశంలో రికవరీ రేట్ 60% దాటడం లేదు. అదే అమెరికాలో 90% దాటుతోంది. దీనికి ఎర్లీ స్టేజీలో గుర్తించకపోవడం, ట్రీట్మెంట్ మధ్యలో ఆపేయడం, వ్యాక్సిన్లకు ప్రయారిటీ ఇవ్వకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.